ప్రస్తుతం ఇక్కడున్న పరిస్థితి తమ తల్లిగారు అయితే మాత్రం తమ కొడుకుని చేతికి అందించిన కొడుకు గత 2 సంవత్సరాల నుంచి తను సాఫ్ట్వేర్ చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నారు. కుటుంబానికి చేదోడుగా నిలిచి తన సోదరి వివాహం కూడా చేశాడు. ఇంటికి చేదోడుగా ఉంటున్న కొడుకు తన ఇలా అర్ధాంతరంగా తను చాలించడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి తన తల్లిగారు అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తారు. తమ సోదరు కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, మీ తమ్ముడు గారు అమ్మా తమ్ముడండి. ఎలా జరిగింది మీకు తెలిసిందమ్మా? మీకు ఎలా అంటే సాటర్డే నైట్ అక్కడ మా తమ్ముడు నలుగురు ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి నాకు నా మాట్లాడలేక నర్స్కి ఎవరికి ఇచ్చారు ఫోను. ఇలా సీరియస్గా ఉందండి, మనకి చరణ్కి త్వరగా రండి అని చెప్పారు. తర్వాత నేను మళ్ళీ ఎక్కడో అని వాళ్ళకి ఫోన్ చేశాను. ఇంకా ఆ ఫ్రెండ్ అయితే అక్క వీళ్ళిద్దరికి సరే సీరియస్గా ఉంది, త్వరగా రండి అని చెప్పాడు. ఇలా చనిపోయాడని మాకేం తెలీదు. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? మీకు నిన్న మార్నింగే మాకు చనిపోయాడని తెలుసండి. వెళ్ళిపోతామని చెప్పలేదు బాబు. మా అన్నయ్యో గుండాకు పోయినా బ్యానాలు తెస్తాను చెప్పలేదు బాబు. మా చుట్టాలందరికీ హైదరాబాద్ నుంచి అందరికీ ఫోన్లు చేసి చుట్టాలందరూ వస్తే కానీ నా కొడుకు చచ్చిపోయాడు అనుకోలేదు బాబోయ్. నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు, హాస్పిటల్ ఇచ్చుకుని బతికించుకుందాం అనుకున్నాను బాబోయ్. నేనేం చేయను తండ్రి, ఇంకా బతికే ఉన్నాడని నేను 11 గంటల దాకా నాకైతే నా కూతురికి చల్లలేదు అమ్మాయి గుండాకు పోతుందని. నా అన్నగారు నా అల్లుడు కొడుకు అందరూ చక్క పెట్టుకున్నారు. నా అన్నగారులు ఇద్దరు నా అల్లుడు చక్క పెట్టారే. ఎన్ని సవాళ్ళు చూసి వచ్చారు అమ్మాయి, ఎంత రక్తం చూసి వచ్చారు అమ్మాయి. కట్టోల సుఖాలు అన్నీ అనగిచ్చి నా తర్వాత అప్పుడు చెప్పారమ్మ. అప్పుడు కూడా చెప్పలేదు, చుట్టాలు వస్తేనే అనుకున్నాను బాబు నా కొడుకు ఏదో అయిపోయిందని. అప్పుడు దాకా నాకు తెలియదు బాబు చచ్చిపోయాను. చచ్చిపోయాడంటే నేను వెళ్ళిపోతుంది బాబు వరకలు ఎత్తుకుని ఎక్కడికో. నాకు 11 గంటల దాకా చెప్పలేదు అమ్మాయి, చుట్టాలు వస్తే కానీ తెల్లలేదే. నా కొడుకు బతుకున్నాడు అనుకున్నానా. ఏం చేయను కొడుకా, నా వజ్రాల కొడుకా నాది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కుటుంబంలో విచారం అయితే అలుముకుందని చెప్పొచ్చు. దీంతోపాటు మనతో పాటు మణికంఠ వాళ్ళ మేనత్త గారు ఉన్నారు. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, అసలు వాళ్ళకి ఎవరు చెప్పండి అమ్మా? నాకు తెలియదండి. మా కోళ్ళు వేసి అత్త మేనత్తన అవుతానండి, మేనత్తనండి. మా అన్నయ్య కొడుకే అండి మణికంఠ. అత్త తమ్ముడికి యాక్సిడెంట్ అయిందంట, తమ్ముడికి ఏదో అయిపోయిందంట అని లెక్కపట్టిందండి పడుకున్నదాన్ని. అదేంటే మణికంఠ అక్కడికి వెళ్ళాడు అంటే రామ్ చరణ్ మీటింగ్కి వెళ్ళాడు అన్నాను. అది లోపల మా అబ్బాయిని మా ఆయన గారు ఇద్దరు కలిసి ఏమవదమ్మా చిన్నది అబ్బాయి ఏమవదని వెళ్ళారండి. ఇంకంతే అండి నాకు తెలుసండి. చాలా మంచివాడమ్మా, చాలా ఏ అలవాట్లు లేవు. నా మేనల్లుడు చాలా మంచివాడు. కుటుంబాన్ని చేదోడు గట్టాడు. అమ్మకి పేడమండి, వాళ్ళ అమ్మ కూడా అలాగే చూసింది. నిజంగా పిల్లలు ఇద్దరిని ఏ యాతన లేకుండా పెంచింది. ఇద్దరిని కూడా కష్టపడితే తెలియకుండా చదివించి పెంచింది. పనిచేసి వాళ్ళిద్దరిని చాలా బాగా చూసిందండి. నా దగ్గరకు వచ్చి అత్త నాకు మా అక్కని చేసుకొని మీ కొడుకు అని అడిగాడండి నా మేనల్లుడు. చాలా కష్టపడి చదువుకున్నాడు, మంచివాడు, బాగా చదివిన కుర్రాడండి. పిల్ల కూడా చాలా మంచిది. అలా అయిపోతాడు అనుకోలేదు. ఎప్పుడు ఏనాడు హెచ్చరికగా కానీ ఒక మాటలు మాట్లాడతాం కానీ హెచ్చరికగా ఉంటాం కానీ అసలు తెలియదు. చాలా మంచి అబ్బాయి అండి మణికంఠ. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. మనతో పాటు ఏదైతే ఉందో మణికంఠ తన ఇష్టమైన నటుడు రామ్ చరణ్ చూసేందుకు ఈవెంట్ చూసేందుకు వెళ్ళి ఇలాగా అసూలు బాసారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కుటుంబంలో అయితే మాత్రం విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. దీంతోపాటు చేతికంది వచ్చిన కొడుకు తనకి కష్టపడి తండ్రి తన 10వ ఏటనే మరణించగా తల్లి కష్టపడి కొడుకుని డిప్లొమా దాకా చదివించింది. మణికంఠ ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేసి కుటుంబానికి అయితే మాత్రం చేదుడు వాదుడిగా అయితే మాత్రం మణికంఠ ఉన్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం కుటుంబం సంబంధించిన బాధ్యతలు కూడా మణికంఠ అయితే మాత్రం నెత్తిన వేసుకుని చూస్తున్నారు. ఈ సందర్భంగా తన సోదరి అక్కకు కూడా మ్యారేజ్ చేసిన అని చెప్పి తన తల్లి చెప్తున్నారు. మనతో పాటు మణికంఠ సోయన బావ అయితే మాత్రం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీకు సంఘటన నైటు ఏ సమయానికి ఎవరు ఫోన్ చేసి చెప్పారు? రాత్రి నేను కూడా కాకినాడలో ప్రైవేట్ జాబ్ చేస్తుంటానండి. నేను ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత మేము భోజనం అన్నీ అయిపోయినాయండి. పవన్ కళ్యాణ్ మీటింగ్ నేను గేమ్ చేంజర్ మీటింగ్ అనేది టీవీలో చూసి పడుకుందాం ఇంకా అయిపోయి పడుకుందాం అన్న టైంలో మా మిస్సెస్కి ఫోన్ వచ్చిందండి. అంటే చరణ్ అన్న ఇక ఏదైతే చనిపోయాడు అబ్బాయో చరణ్ అన్న తన ఫోన్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇలాగ అందులో అంబులెన్స్ నర్స్ గారు మాట్లాడారండి. ఆవిడ మాట్లాడి ఇలాగ మణికి చరణ్కి ఇద్దరికి యాక్సిడెంట్ అయిందమ్మా ఇక్కడ రంగంపేట దగ్గర, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రండి, చాలా సీరియస్గా ఉందని చెప్పారండి.
మేమైతే ఏదైతే మాకు ఫోన్ వచ్చిన హడావిడిగా నేను మా నాన్నగారు నా స్నేహితుడితో కలిసి మా చిన్నాన్నగారికి ఫోన్ చేసామండి. మా చిన్నాన్నగారికి మొత్తం వాళ్ళ తోడళ్ళు మొత్తం 5గురు కలిసి ఒకటి అక్కడికి వెళ్ళాం. పెద్దాపురం హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అంటే మేము దారిలో కూడా మాకు ఫోన్లు చేస్తూనే ఉన్నామండి. ఫోన్ చేస్తే చాలా సీరియస్గా ఉంది, త్వరగా రావాలి, మీరు త్వరగా రండి అని చెప్పారండి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ మా బామ్మద్ద అయితే అక్కడే యాక్సిడెంట్ జరిగిన ఘటన స్థలంలోనే స్పాట్లోనే చనిపోవడం జరిగిందండి. అది మాకు చెప్పలేక వాళ్ళు అలా సీరియస్గా ఉందని చెప్పారు. అయితే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి మణికంఠగా అక్కడ ఘటనా స్థలంలోనే చనిపోయారండి. చనిపోయిన తర్వాత చరణ్ పరిస్థితి, ఇంకో చరణ్ అన్న అబ్బాయి కూడా ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాడు, మా అత్తగారి ఇంట్లోనే ఉంటాడండి ఎప్పుడు అబ్బాయి కూడా. ఇద్దరు కూడా ఈ ఫ్యామిలీని అడగండి ఆ ఫ్యామిలీని అడిగినా సరే, ఇప్పుడు ఈ 2 ఫ్యామిలీలో కూడా ఏ ఫ్యామిలీ చూసినా ఒకే ఇంట్లో ఒక 2 వ్యక్తులు కోల్పోయిన సంఘటన కింద ఉందండి ఇది. ఒక ఇంట్లో ఒకరు కోల్పోయిన వ్యక్తి కాదు, ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఇద్దరు కోల్పోయిన సంఘటనలాగా ఉంది సార్ మాకు ఇది. అంటే ఏంటంటే మా చరణ్ పరిస్థితి ఏంటంటే అబ్బాయికి ఇంకా కొంచెం శ్వాస ఆడుతుంది, ప్రాణంతో ఉన్నాడని చెప్పి మనకి ఇక్కడికి కాకినాడ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారండి. మన మెడికల్ హాస్పిటల్ తీసుకొచ్చిన కొద్దిసేపటికి తను కూడా మరణించడం జరిగిందండి. ఓకే, ఇది పరిస్థితి, ఇక్కడున్న పరిస్థితి చూసుకుంటే కనుక ఏదైతే ఉందో మన రాజమహేంద్రవరం శనివారం సంబంధించిన గేమ్ చేంజర్ మూవీ సంబంధించిన ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా అసూలు బాసిన మన మణికంఠ, చరణ్ కూడా వాళ్ళ కుటుంబాలు అయితే విషాద ఛాయలు ముక్కున్నాయి. దానికి సంబంధించి తల్లి అయితే మాత్రం తన 10వ ఏటనే మణికంఠ 10వ ఏటనే తండ్రి చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొడుకుని కష్టపడి చదివించాను, డిప్లొమా దాకా పూర్తి చేయించాను, ప్రస్తుతం అందొచ్చిన కొడుకు ఇలా సగంలోనే ఇలాగా ఇదవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉందని చెప్పి తల్లి చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇదే నేపథ్యంలో మరో పక్క ఏపీ డిప్యూటీ సీఎం కూడా స్పందించారు దీని మీద. అది ఈవెంట్ అనంతరం కూడా చాలా జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలని చెప్పి, అయినప్పటికీ అనివార్యంగా ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీ తరఫున ఒక 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఆదుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం భరోసాని ఇచ్చారు. మరోపక్క ఎవరైతే ఉన్నారో నిర్మాత దిల్ రాజు కూడా స్పందించి ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని చెప్పి దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వాటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.